తాను ముఖ్యమంత్రి కాదు, ఒక ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అనుకుంటున్నాడేమో తెలియదు గాని రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, భారత రాజ్యాంగాన్ని హననం చేసే విధంగా, ప్రజాస్వామిక చట్టాలను, లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా కూడా తుంగలో దొక్కే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథ సారథి, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా, నిరంతర కృషి ద్వారా తెలంగాణ సాధించుకు వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా భారతదేశానికే తలమానికంగా అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని 100 మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ జెండాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన, ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచే చేరు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం శోచనీయం, అత్యంత దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడుండకపోవచ్చు.